హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు క్లాక్స్ కి సంబంధించిన ట్రిక్స్ అన్నవి చెప్పబోతున్నాను, అది కూడా తెలుగులో. ఈ టాపిక్ మనకి ఎగ్జామ్స్ లో అంటే రీజనింగ్ పార్ట్ లో వస్తూ ఉంటుంది. సో దీనిలో ఉన్న యూనిక్ ట్రిక్స్ ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఇది మనకి ఫస్ట్ పార్ట్. ఇందులో మనం బేసిక్స్ అన్న కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ పార్ట్ లో నేను మీకు టఫ్ క్వశ్చన్స్ అంటే డెప్త్, ఈ కాన్సెప్ట్ లో ఉన్న డెప్త్ కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అక్కడ చేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లాక్ గురించి చూద్దాం. క్లాక్ గురించి చూస్తే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, దీన్ని మనం అవర్ హ్యాండ్ అంటాం అనమాట. ఓకే, అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి దీన్ని మినిట్స్ హ్యాండ్ అంటారు. అంటే ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు, బట్ మనకేంటంటే బేసిక్ నుంచి చెప్పుకుంటే అందరికీ ఒకవేళ తెలియని వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది కాబట్టి. అండ్ ది సెకండ్స్ హ్యాండ్ అంటారు. సో ఇప్పుడు మనకి మేజర్లీ ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎక్కువగా అవర్ హ్యాండ్ని అండ్ మినిట్స్ హ్యాండ్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఆర్ హ్యాండ్ గురించి తెలుసుకుందాం. సో ఆర్ హ్యాండ్ గురించి చూస్తే మీకు తెలుసు, మన క్లాక్లో ఎన్ని ఉంటాయి మనకి చూడండి. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తే 12 వరకు అవర్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి క్లాక్లో ఉండేవన్నీ 12 అవర్స్. అంటే మనకి ఆర్ హ్యాండ్ 12 అవర్స్ తిరగాలంటే, ఇప్పుడు ఈ ఆర్ హ్యాండ్ ఉంది కదా, ఇది మనకి ఇక్కడ 12 దగ్గర ఉండి మళ్ళీ మనకి 12 దగ్గరికి రావడానికి టోటల్ ఎంత టైం పడుతుంది? 12 అవర్స్ పడుతుంది. సో 12 అవర్స్కి ఎంత తిరుగుతుంది? ఇది మనకి 360 డిగ్రీసే కదా ఒక కంప్లీట్ రెవల్యూషన్ అంటే. సో ఒక ఆర్ హ్యాండ్ అన్నది 12 అవర్స్లో 360 డిగ్రీస్ తిరుగుతుంది. సో 1 అవర్లో ఎంత తిరుగుతుంది? సో 1 అవర్లో వచ్చి మనకి 360/12 అంటే 30 డిగ్రీస్ తిరుగుతుంది. సో అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మనకి 10 దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఇది ఒకవేళ 11 దగ్గరికి వచ్చింది అనుకోండి, అంటే ఎంత యాంగిల్ తిరిగినట్టు? 1 అవర్ తిరిగింది. 1 అవర్ తిరిగితే మనం ఎంత అనుకున్నాం? 30 డిగ్రీస్. సో 1 అవర్కి 30 డిగ్రీస్ తిరుగుతుంది. అదే ఇప్పుడు మనం మినిట్స్ గురించి చూసుకుంటే, సో అంటే మనం ఇప్పుడు ఆర్ హ్యాండే 1 అవర్ అంటే ఎంత? 60 మినిట్స్. అంటే మనకి 60 మినిట్స్కి 30 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే మనకు 1 మినిట్కి ఎంత తిరుగుతుంది ఆర్ హ్యాండ్? సో 1 మినిట్కి వచ్చేసరికి మనకి 1/2 డిగ్రీ అన్నది తిరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకి ఆర్ హ్యాండ్ గురించి. ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి చూడండి, 1 అవర్లో 30 డిగ్రీస్ తిరుగుతుంది ఆర్ హ్యాండ్, అండ్ 1 మినిట్లో వచ్చి మనకి 1/2 డిగ్రీ అన్నది తిరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మినిట్ హ్యాండ్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే క్లాక్స్లో ఎక్కువ వీటి గురించే ఉంటుంది కాబట్టి. సో మినిట్ హ్యాండ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి ఎంత ఉంటుంది చూడండి, ఇక్కడ చూసుకుంటే. సో మినిట్ హ్యాండ్ అనేది మనకి 360 డిగ్రీస్ కంప్లీట్ చేయడానికి, అంటే ఇక్కడ నుంచి ఉండి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? 60 మినిట్స్ పడుతుంది. అంటే మనకి మినిట్ హ్యాండ్ అన్నది 60 మినిట్స్లో ఎంత తిరుగుతుంది? 60 మినిట్స్లో 360 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట. సో 1 మినిట్లో ఎంత తిరుగుతుంది అంటే 1 మినిట్లో వచ్చి మనకి 360/60 అంటే ఎంత? 6 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి నోట్ చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ 1 మినిట్లో వచ్చేసరికి మినిట్స్ హ్యాండ్ వచ్చి 6 డిగ్రీస్ తిరుగుతుంది, ఆర్ హ్యాండ్ వచ్చి 1/2 డిగ్రీ తిరుగుతుంది. సో ఇక్కడ మనకి రిలేటివ్ వెలాసిటీ కనుక చూసుకుంటే మనకి మినిట్స్ హ్యాండ్కి అండ్ ఆర్ హ్యాండ్కి ఇదేమో 6 డిగ్రీస్ తిరుగుతుంది, ఇది వచ్చి మనకి 1/2 డిగ్రీ తిరుగుతుంది. సో రిలేటివ్ ఎంత అవుతుంది అప్పుడు మనకి? 5 1/2 డిగ్రీ తిరిగింది. దీన్నే మనం ప్రాపర్ ఫ్రాక్షన్లో రాసుకోవాలనుకుంటే 11/2 డిగ్రీస్. ఇది మనకు ఒక చిన్న బేసిక్ అనమాట. ఇప్పుడు మనం సెకండ్స్ హ్యాండ్ గురించి చూద్దాం. సెకండ్స్ హ్యాండ్ గురించి చూడాలనుకుంటే మనకి సెకండ్స్ హ్యాండ్ గురించి వచ్చేసరికి 1 మినిట్ 360 డిగ్రీస్ తిరగటానికి, ఇప్పుడు సెకండ్స్ హ్యాండ్ ఇక్కడ ఉందనుకోండి, సెకండ్స్ హ్యాండ్ 360 డిగ్రీస్ తిరిగితే మనకి ఎంత కౌంట్ అవుతుంది? 1 మినిట్ అన్నది కౌంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి సెకండ్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది? 1 మినిట్లో 360 డిగ్రీస్ అన్నది తిరుగుతుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ ఉంటాయి, వాటి గురించి చూద్దాం మనం. ఇప్పుడు ఇందులో మనకి టైము అవర్స్ హ్యాండ్ ఎంత చూపిస్తుంది? 10 దగ్గర ఉంది. ఇప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ కూడా 10 దగ్గరకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఈ రెండు ఎట్లా ఉంటాయంటే మనకి ఇది మినిట్స్ హ్యాండ్ అయితే ఇది మనకు అవర్ హ్యాండ్ అనమాట. సో అంటే మనకి కోఇన్సిడెన్స్ అవటం అంటారు దీన్ని. సో ఇలా అవ్వటానికి సపోజ్ ఇట్లా మనకి 7కి 8కి మధ్యలో ఒకసారి అయ్యింది అనుకుందాం, అండ్ నెక్స్ట్ మళ్ళీ 8కి 9కి మధ్యలో ఒకసారి అయ్యింది అనుకుందాం. సో ఇట్లా మనకి ఈ రెండిట్లకి అవ్వటానికి మధ్యలో ఉండే గ్యాప్ టైం ఎంత పడుతుందంటే మనకి 65
అండ్ 5/11 మినిట్స్ అనమాట. సో ఈ గ్యాప్ మనకి ఇంత పడుతుంది, అంటే 1 hour 5 minutes 5/11 అంత పడుతుంది అనమాట ఈ గ్యాప్. ఇదే నేను మీకు ఇక్కడ పాయింట్లో రాసిచ్చాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఏముంది, టైమ్ బిట్వీన్ ఎనీ 2 successive టైమ్స్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎంత 65 5/11 మినిట్స్ అనమాట. సో ఇది మీరు బేసిక్ పాయింట్ కింద గుర్తుపెట్టుకోండి. మనం ఇది ఎగ్జామ్లో అంటే ప్రస్తుతానికి యూజ్ చేయట్లేదు, బట్ కాన్సెప్ట్ మనకి ఎప్పుడన్నా యూజ్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇలాగ కోయిన్సైడ్ అవుతాయని చెప్పాను కదా, ప్రతి 1 hourకి మధ్యలో ఎప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. సో ఇలా మనకి ఎన్నిసార్లు అవుతుంది టోటల్ అంటే మనకి 12 hours. ఇప్పుడు ఇక్కడ 12 numbers ఉన్నాయి కదా, అంటే మనకి ఏంటి 12 hours ఉన్నట్టు క్లాక్లో. మళ్ళీ మనకి నెక్స్ట్ ఎట్లా వస్తాయి, ఇది 12 AM PM అని 2 సార్లు వస్తాయి, టోటల్ 24 hours. సో మనకి 12 hours అలా ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయంటే ఇలా అవర్స్ అండ్ మినిట్స్ అండ్ వచ్చి 11 times కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట 12 hours. అదేంటి మనకి 12లో 11 ఎందుకు అవుతాయి అంటే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 12 దగ్గర ఉన్నాం అనుకుందాం, మినిట్స్ అండ్ అవర్స్ అండ్ 12 దగ్గర ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు మనకి 12కి 1కి మధ్యలో 1 minute మినిట్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది, 6 degrees తిరుగుతుంది. అండ్ అవర్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది, 1/2 degree తిరుగుతుంది. అంటే అవర్స్ హ్యాండ్ అన్నది అంటే మినిట్స్ హ్యాండ్ అన్నది అవర్ హ్యాండ్ని దాటేసిద్ది. సో కోయిన్సైడ్ అవ్వడానికి ఇక్కడైతే ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఇది రొటేషన్ అంతా కంప్లీట్ చేసినప్పుడు అది 1 దగ్గర దాటేసి ఉంటుంది. సో అంటే మనకి ఈ 12కి 1కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనకి ఒకసారి మిస్ అవుతుంది అనమాట. సో అందుకనే మనకి 12 times రాకుండా 11 times ఉంటుంది. అండ్ 24 hours కూడా సో ఇది 2 సార్లు అవుతుంది కాబట్టి మనకి 22 times వస్తుంది. సో ఇదే నేను మీకు ఇక్కడ పాయింట్ కింద రాసాను చూడండి. నెంబర్ ఆఫ్ కోయిన్సిడెన్సెస్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఈజ్ ఇన్ 11 times అనమాట 12 hours అండ్ 22 times ఇన్ 24 hours అనమాట. దీన్ని కోయిన్సైడ్ అవటం అంటారని చెప్పా కదా, అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ సేమ్ ప్లేస్లో ఉంటే కోయిన్సైడ్ అవటం అంటారు. అదే మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా కాకుండా ఇప్పుడు 10 ఇక్కడ ఉండి, సపోజ్ ఒక నిమిషం ఉండండి, ఇప్పుడు 10 ఇక్కడ ఉంది మనకి అవర్స్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు ఈ రెండిటిని ఎలా ఉన్నాయంటారు, ఆపోజిట్లో ఉన్నాయంటారు కదా. సో ఆపోజిట్లో ఉన్నాయంటే ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంటుంది, రెండిట్ల మధ్యలో 180 degrees ఉంటుందన్నమాట. సో ఇట్లా 180 degrees అన్నది మనకి ఎన్నిసార్లు ఉంటుందంటే సేమ్ 12 hours 11 times ఉంటుంది అండ్ 24 hours వచ్చి మనకి 22 times ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ ఒక టైం అంటే మనకి 6కి 7కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మనకి 6కి 7కి మధ్యలో మీట్ అవ్వదు అనమాట. సో కావాలంటే మీరు చెక్ చేసుకోండి, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయొద్దు ఎందుకంటే ఇంకా టాపిక్ చాలా ఉంటుంది కదా. చెక్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. 6కి 7కి మధ్యలో ఈ రెండు మీట్ అవ్వవు అనమాట 180 degrees వచ్చేలాగా. సో అంటే మనకి ఇక్కడ 11 times వస్తుంది, ఇక్కడ 22 times వస్తుంది, సేమ్ అలాగే ఇందాకలాగే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది చూడండి, ఎలా ఉంటే 180 degrees అని చెప్పాను కదా, అదే మనకి ఇప్పుడు ఇది ఒక్క నిమిషం, అదే ఇప్పుడు ఇది మనకి 12 దగ్గర ఉందనుకుందాం మినిట్స్ హ్యాండ్, అండ్ అవర్స్ హ్యాండ్ వచ్చి 3 దగ్గర ఉందనుకుందాం. సో ఇలా ఉన్నప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది, రెండింటి మధ్యలో 90 degrees ఉంటుంది. సో 90 degrees ఉండటం అంటే ఏంటి, పర్పెండిక్యులర్గా ఉండటమే కదా. సో ఇట్లా పర్పెండిక్యులర్గా ఎన్నిసార్లు ఉంటుంది, 90 degrees యాంగిల్ ఎన్నిసార్లు ఉంటుందని కూడా అడుగుతుంటారు మనల్ని. సో అది మనకి వచ్చేసరికి 12 hours 22 times ఉంటుంది, 24 hours మనకి 44 times ఉంటుంది అనమాట. ఇదేంటి మీకు రివర్స్లో వచ్చింది అనుకుంటున్నారా, చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే మనకి 3 o'clock దగ్గర ఇక్కడ 12 దగ్గర ఉన్నప్పుడు ఒకసారి 90 degrees వస్తుందా, అండ్ నెక్స్ట్ మళ్ళీ 6 దగ్గర ఉన్నప్పుడు కూడా మినిట్స్ హ్యాండ్ అన్నది ఈ రెండింటి మధ్యలో మళ్ళీ మనకి 90 degrees వస్తుంది కదా. సో ఇట్లా రెండు సార్లు వస్తుంది అనమాట. సో అందుకనే మనకి ఇక్కడ డబల్ అయింది అమౌంట్ చూడండి, ఇక్కడ 22 times వచ్చింది, ఇక్కడ 44 times వచ్చింది, మిగతావన్నీ 11 22. సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో వీడియోని కంటిన్యూ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మా ఛానల్లో ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎట్ 4:30 PM అని అడిగారు. అంటే ఇప్పుడు మనకి 4:30 PM అంటే ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు 30 అంటే ఇక్కడ ఉంటుంది మనకి మినిట్స్ హ్యాండ్ అన్నది, ఓకే. అండ్ అవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్గా 4 దగ్గర ఉండదు మనకి, ఓకే. ఎగ్జాక్ట్గా 4 దగ్గర ఉండదు, కొంచెం ముందుకు ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 30 అన్నది దాటింది కదా.
సో ఇది మనకి 2-3 విధాలుగా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు, 4:30 PM అని ఇచ్చారు. సో PM ఆర్ AM మనకు అనవసరం. యాంగిల్ అన్నది 4కి 30కి మధ్యలో ఎంత ఉంటుంది అన్నారు. సో ఇది మనకి అవర్స్ హ్యాండ్ అండ్ ఇది వచ్చి మనకి మినిట్స్ హ్యాండ్ అనమాట. సో షార్ట్ కట్ ఏంటంటే ఇప్పుడు మనకి అవర్స్ హ్యాండ్ ఎంత ఉంటే అంత దాన్ని ఇంటూ 30 చేస్తాం, అండ్ మినిట్స్ హ్యాండ్ ఎంత ఉంటే అంత దాన్ని 11/2 చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి 4 × 30 చేస్తే ఎంత, 120 డిగ్రీస్. ఓకే, అండ్ 30 × 11/2 అంటే ఎంత వస్తుంది, 13/2 చేస్తే 15 × 11 అంటే ఎంత, 165. సో ఇక్కడ మనకి ఈ రెండిట్ల మధ్యలో ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో అదే మనకి వీటి మధ్యలో ఉన్న ఆన్సర్ అనమాట. వీటి మధ్యలో ఉన్న యాంగిల్ అనమాట. సో 165 - 120 ఎంత అవుతుంది, 45 డిగ్రీస్. సో దీని ఆన్సర్ వచ్చి 45 డిగ్రీస్ అనమాట. సో ఇది మనకి షార్ట్ కట్. ఒకవేళ మీకు ఇటు సైడ్ ఎక్కువ వచ్చి ఇటు సైడ్ తక్కువ వస్తే దానిలోంచి దీన్ని తీసేస్తారు, లేదా ఏది ఎక్కువ వస్తే దానిలోంచి ఎక్కువలోంచి తక్కువ తీసేస్తారు. అది మనకి ఇట్లాంటి ఏదైనా ఒక టైం ఇచ్చి అవర్స్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ అడిగినప్పుడు మీరు ఈ షార్ట్ కట్తో చేసేయచ్చు అనమాట. అంటే మనం అవర్స్ హ్యాండ్ని 30తో మల్టిప్లై చేస్తాం, అండ్ మినిట్స్ హ్యాండ్ వచ్చి మనం 11/2తో మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకుంటాం, అంతే. సో ఇది మనకి షార్ట్ కట్ అనమాట. వేరే మెథడ్ కూడా అక్కర్లేదు, ఇదే నాకు తెలిసి సరిపోతుంది. చాలా బాగా వర్క్ అవుతుంది, అంటే తక్కువ టైంలో చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఏమని ఇచ్చారు, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎట్ 9:20 AM అన్నారు. సింపుల్గా చేసేయచ్చు, 9:20. సో 9 అంటే ఏంటి, అవర్స్ హ్యాండ్ నేను దేంతో ఇంటూ చేయమన్నాను, 30తో. సో 30 × 9 అంతా 270, అండ్ మినిట్స్ హ్యాండ్ని దేంతో 11/2. సో ఎంత వస్తుంది, 10 × 11 110. సో వీటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 160 డిగ్రీస్ అన్నది మనకు వస్తుంది అనమాట. సో ఇలా మనం ఈజీగా చేసేయచ్చు, 2 seconds కూడా పట్టదు, 2-3 secondsలో చేసేయచ్చు మనం ఇలాంటి సమ్స్ అన్ని. ఓకే, ఇప్పుడు మనం ఒక ట్రిక్కీ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ క్లాక్ టేక్ 10 seconds టు స్ట్రైక్ 6 times, దెన్ వాట్ ఈస్ ద టైమ్ టేకన్ బై ద క్లాక్ టు స్ట్రైక్ 12 times. ఇప్పుడు మనకి పాతకాలం సినిమాల్లో గడియారాలు ఉంటాయి చూసారా, ఇలాగా పెండులం అంటారు. సో ఇది ఇలాగా ఊగుతూ ఉండి స్ట్రైక్ చేస్తూ ఉంటుంది కదా మనకి 1 hour అయినప్పుడల్లా. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇలాంటి క్లాక్లో ఒక క్లాక్ 6 times స్ట్రైక్ చేయడానికి 10 seconds పట్టిందంట. సో 12 times స్ట్రైక్ చేయడానికి ఎంత పడుతుంది అని అడుగుతున్నారు. ఇందులో పెద్ద ట్రిక్కీ ఏముంది, ఈజీయే కదా, దీన్ని × 2 చేశారు కాబట్టి × 2. సో ఆన్సర్ 20 అనుకుంటే మీకు ఆన్సర్ తప్పు వస్తుంది అనమాట. సో ఇట్లా చేయకూడదు ఇలాంటి సమ్ అన్నది, అందుకే నేను మీకు ట్రిక్కీ అన్నాను. సో ఇది ఎలా చేయాలంటే, మీకు ఎన్నిసార్లు స్ట్రైక్ అయింది అంటున్నారు, 6 times. సో 6 times అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం. సో ఇక్కడ మనకి 6 times స్ట్రైక్ అవటానికి ఎంత టైం పట్టింది, 10 seconds పట్టింది. సో ఇందులో మనకి ఫస్ట్ నుంచి సెకండ్ది అవటానికి ఎంత టైం ఉంటుందో దాన్ని ఏమంటాం, ఇంటర్వెల్ అంటాం అనమాట. సో ఇట్లా మనకి ఎన్ని ఇంటర్వెల్స్ ఉంటాయి, ఇక్కడ ఒక ఇంటర్వెల్ ఉంటుంది, రెండో ఇంటర్వెల్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. అంటే మనకి 6 times స్ట్రైక్ అవటానికి 5 intervals పడుతుంది. ఓకే, సో 5 intervalsకి 10 seconds పట్టింది. సో వాడేం అడుగుతున్నాడు, 12 times స్ట్రైక్ అవటానికి. 6 అయితే 5 intervals వచ్చిందంటే 12కి ఎన్ని వస్తాయి, ఆబ్వియస్లీ 12 అంటే 11 times, అంతే కదా, 11 intervals ఉంటాయన్నమాట దానిలో మనకి. సో 11 intervalsకి ఎంత వస్తుంది, 5ది 10 అయింది, × 2 అయింది. సో 11 అన్నది ఏమవుతుంది, × 2, సో 22 seconds. సో ఇది మనకు ఆన్సర్ అనమాట. సో అందుకే నేను మీకు ఇది ట్రిక్కీ అన్నాను. చూడగానే వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు చాలామంది, సో దట్ తప్పు అవుతుంది. సో ఇది ఏం చేయాలంటే మీరు ఇంటర్వెల్స్ని చూసుకుని దాన్ని బట్టి చేయాలన్నమాట ఈ సమ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్లాక్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పాను. అది ఫస్ట్ పార్ట్ ఈ వీడియోలో మీరు చూసింది, అండ్ దీని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ దానిలో మీకు దీనికి సంబంధించిన డెప్త్ అండ్ టఫ్ క్వశ్చన్స్ని అందులో మీకు పెడతాను. అండ్ దాంతో మీకు ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ రీజనింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ని మా ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదా మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ కానీ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడి నుంచి నన్ను అడగచ్చు అనమాట. సో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.